ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏ ముహూర్తాన రివర్స్ ప్రక్రియ ప్రారంభించిందో కానీ ఇప్పుడు అది అభ్యర్థుల మార్పు విషయంలో కూడా పాటిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థుల విషయంలో ప్రయోగిస్తోంది. సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించి ఆ స్థానంలో మంత్రులు లేదా మంచి పేరున్న ఎమ్మెల్యేలని ఆయా స్థానాల్లో ఎంపీలుగా రంగంలోకి దింపేందుకు వైసీపీ కసరత్తు ప్రారంభించింది. అంతేకాకుండా ఎంపీలు కొందరిని వేరే నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా రంగంలోకి దింపుతోంది. ఇంకా మరికొందరు మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా వేరే నియోజకవర్గాలకు స్థానచలనం కల్పించి రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అన్ని జిల్లాల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రతో పాటు కోస్తాలో చాలా మంది ఎంపీలను కూడా మార్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 3-4 సర్వే రిపోర్టులు తెప్పించి ఆయా నివేదికల ఆధారంగా సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో తెలుసుకుని అందుకు అనుగుణంగా అభ్యర్థుల్ని తారుమారు చేస్తుంది. ప్రధానంగా జనసేన టీడీపీకి అధిక ఆదరణ ఉందనుకుంటున్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపైనే వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంటరీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టి ఏదో విధంగా పట్టు సాధిస్తే ఎన్నికల్లో గట్టెక్కవచ్చు అనే ఆలోచనలతో వైసీపీ అధికంగా ఈ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి సర్వేల్లో ఈ జిల్లాల్లోనే ప్రభుత్వంపై అత్యధికంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మంత్రులు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇంకా 5-6 మంత్రుల నియోజకవర్గాలలో కూడా స్థానచలనం ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నారు. రాయలసీమలో కంటే అత్యధికంగా అమరావతి, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలలోని అభ్యర్థులపై వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా విశాఖలోని 3 పార్లమెంటు నియోజకవర్గాలపై వైసీపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, అరకు ఎంపీ మాధవి ముగ్గురికి కూడా ఈసారి ఎంపీ టికెట్లు దక్కే అవకాశం లేదు. ఇప్పటికే ఎంవివి సత్యనారాయణ ఎంపీగా పోటీ చేయడం లేదని తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగడానికి ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక అనకాపల్లి ఎంపీ సత్యవతి కూడా ఎక్కడో చోట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అరకు ఎంపీ మాధవికి ఎటువంటి సపోర్ట్ లేకపోవడంతో ఆమె ఎన్నికలతో ఆగిపోయి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తే ఉత్తరాంధ్రలో ఆ ఎఫెక్ట్ చాలా పాజిటివ్గా ఉంటుందని, తద్వారా ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యధికంగా గెలుపొందే అవకాశం ఉందని భావించారు. కానీ ఇప్పుడు జగన్ విశాఖ నుంచి పాలన సాగించడానికి అనేకమైన అడ్డంకులు సృష్టించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో ఎంపీలు అయితే, ఎమ్మెల్యేలు అయితే ఎవరిపై వ్యతిరేకత ఉందో వారిని మార్చేందుకు నిర్దాక్షిణ్యంగా నిర్ణయం తీసుకుంటుంది. విశాఖ ఉమ్మడి జిల్లా విషయానికొస్తే ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 15 అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా కీలకంగా భావిస్తున్నారు. అందుకనే సిట్టింగ్ ఎంపీలకు ఆయా నియోజకవర్గాలలో వ్యతిరేకత ఉండడంతో వారిని మార్చి ఆ స్థానంలో కొందరు మంత్రుల్ని గాని, ఎమ్మెల్యేలను గాని, పేరు తెచ్చుకున్న వారిని గాని ఎంపీలుగా పోటీ చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే అనకాపల్లి పార్లమెంటు నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ను రంగంలోకి దింపుతారని ప్రచారం కూడా ఊపందుకుంది. విశాఖ ఉమ్మడి జిల్లాలోకున్న ఎంపీలకు, వారి పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ విభేదాలు వచ్చే ఎన్నికల్లో చాలా ప్రభావం చూపుతాయని వైసీపీ భావిస్తోంది. ఉదాహరణకు విశాఖ ఎంపీ నారాయణతో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, ఇతర వైసీపీ ఇన్ఛార్జీలతో విభేదాలు ఉన్నాయి. అనకాపల్లిలో చూసుకుంటే ఎంపీ సత్యవతితో మంత్రి గుడివాడ అమర్నాథ్కు విభేదాలున్నాయి. ఇక అనకాపల్లి ఎంపీ మాధవి అక్కడ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మాధవి ఎంపీగా గెలిచినప్పటికీ ఎందుకనో ఎమ్మెల్యేలపై అసెంబ్లీ నియోజకవర్గం పట్టు తెచ్చుకోలేకపోయారు. దీంతో ఇక్కడ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ధ్యేయంతో వైసీపీ ఈ విధమైన రివర్స్ గేర్ మంత్రాన్ని జపిస్తుందని చెప్పొచ్చు. ఎమ్మెల్యేల్ని, మంత్రుల్ని ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా తారుమారు చేసి స్థానచలనాలు కల్పించి అనేక ప్రయోగాలతో రంగంలోకి దిగుతోంది. మరి వైసీపీ రివర్స్ మంత్రం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.